శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది కర్కాటక రాశి వారికి శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది. సహజంగా శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి చూసుకుంటే గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏం జరుగుతుందో ముందుగా చూసుకుంటే కనుక మరి లగ్నంలో బుధుడు అంటే జన్మంలో బుధుడు ఉండటం, ద్వితీయంలో కుజుడు కేతు గ్రహ సంచారం జరగడం, అష్టమంలో రాహు ఉండటం, అదేవిధంగా నవమంలో శని అంటే భాగ్యస్థానంలో శని ఉండటం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉండటం, ద్వాదశ స్థానంలో గురువు ఉండటం, ఇవన్నీ కూడా మంచి యోగ్యదాయకంగా ఉందన్నమాట. సహజంగా వీరి యొక్క జాతకంలో శ్రావణ మాసంలో వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అన్నమాట. ఆదాయం స్థిరంగా ఉంటుంది, మంచి క్రమబద్ధంగా పెరుగుతుంది, ధనపరంగా అన్నిట్లో కూడా వృద్ధి చెందుతారనమాట. అన్నిట్లో కూడా పరిష్కారం లభిస్తుంది. గతంలో కొన్ని చేసిన పొరపాట్లు ఇప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలకి మళ్ళీ పరిష్కారం కూడా దొరుకుతుంది అనమాట. ఆరోగ్యపైన శ్రద్ధ చూపించడం చాలా మంచిది. శ్రావణ మాసంలో వీరికి అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. అయితే మన జాతక చక్రాన్ని చూసినప్పుడు బుధుడు ఎప్పుడైతే కర్కాటకంలో ఉన్నాడో కొన్ని మరి డిస్కషన్స్ కానీ కొన్ని రచ్చ ఇలాంటివంటే గొడవలు పడడం కానీ ఇలాంటివి ఎక్కువగా కూడా 10 మంది ముందు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం వల్ల అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివి చర్చలకి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ వ్యవహారంలోనే కొద్దిగా అనుకూలత లేదు కాబట్టి అనవసరమైన గొడవలు, అనవసరమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం మంచిది. ఒకవేళ మరి చర్చ కనుక వస్తే అన్నదమ్ముల మధ్య ఎక్కువ శాతం వీరు మౌనంగా ఉండటం మంచిది. అనవసరమైన కోపాల్లో అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల అవి ఎక్కడికో వెళ్ళి అనవసరమైన ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ద్వితీయంలో కేతు ఉండటం వల్ల ఎవరు కుటుంబంలో మనల్ని మోసం చేస్తున్నారు, అదేవిధంగా మనం ఎవరి ద్వారా మోసపోతున్నాము అనేది ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. అదేవిధంగా అష్టమంలో రాహు ఉండటం వల్ల వీరికి ఇప్పటి వరకు కూడా కొన్ని గాలి సంబంధించిన విషయాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే అష్టమంలో రాహు ఉండటం వల్ల గాలి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. గాలి సంబంధమైన విషయాలంటే మంత్ర తంత్ర యంత్ర సంబంధించిన విషయాలు అవ్వచ్చు, దృష్టి అవ్వచ్చు, నరదృష్టి అవ్వచ్చు, నరఘోష అవ్వచ్చు, అదేవిధంగా ఏదైనా ప్రయోగ సమస్యలు అవ్వచ్చు. ఇవన్నిటికీ కూడా అష్టమంలో రాహు ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. రాహుగ్రహ ప్రభావం చేత అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం, అనవసరమైన చింత ఎక్కువగా చేస్తూ ఉండటం, మన గ్రహస్థితులు సరైన సమయంలో అనుకూలత లేనప్పుడే చెడు ఆలోచనలు ఎక్కువ అవ్వటం, ఎందుకు బతుకున్నాము ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కూడా పెడ ఆలోచనలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లుగా ఆలోచించి అడుగు వేయడం మంచిది. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట. ప్రతిరోజు కూడా నాగసింధూరం దొరుకుతుంది. నాగసింధూరం తిలకం ధారిస్తే కనుక ఎటువంటి గ్రహ దృష్టి, నరదృష్టి కానీ మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా విభూది ధరించడం చాలా మంచిది. ఎందుకంటే దృష్టి దోషం లేకుండా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా లభించటానికి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. ఒకవేళ వీరికి కుదిరితే కనుక మంగళవారం కానీ ఆదివారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో విభూతితో అభిషేకం చేసుకొని ఆ విభూతిని లేదంటే విభూతితో అష్టోత్తరంతో పూజ అయినా చేయించుకొని ఆ విభూతిని ప్రతిరోజు కూడా ఈ యొక్క మాసం పెట్టుకోవడం వల్ల వీరికి ఏదైతే రాహుగ్రహ సంబంధించిన దోషమో, కుజగ్రహ సంబంధించింది, కేతుగ్రహ సంబంధించింది, కుటుంబ వ్యవహార సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందడం మంచిదన్నమాట. అన్నదమ్ముల మధ్య కానీ అదేవిధంగా అనవసరమైన మాటలు, చర్చలు ఎక్కువగా ఈ గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉంటే చాలా మంచిదన్నమాట. అదేవిధంగా వ్యయస్థానంలో గురువుడు
అదేవిధంగా ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల లాభస్థానంలో శుక్రుడు యోగదాయకంగా ఉంటుంది, అన్నిట్లో లాభాన్ని. ఆ విధంగా మిథున రాశి వారికి అన్నిట్లో కూడా లాభాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. అయితే జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు గ్రహస్థితులు మనకి, అదేవిధంగా వ్యయంలో శుక్రుడు, మరి జన్మంలో గురువు ఉండటం వల్ల మంచి శుభవార్త వింటారు. ఇప్పటి వరకు వీరు ఏదైతే కలలు కన్నారో ఆ కలలన్నీ కూడా నివృత్తి కలుగుతాయి. రానున్న రోజుల్లో ఇంకా మంచి యోగదాయకంగా ఉంది. ధనపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. వీరికి ఏదైతే ధనపరంగా రాసి పెట్టిందో అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నమాట. అయితే ఎవరికైతే జాతకంలో ఒకవేళ జన్మ జాతక రీత్యా, గోచార రీత్యా అని రెండు ఉంటాయి. జాతక రీత్యా పరంగా చూసుకుంటే ఏమో జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాని ద్వారా జన్మ నక్షత్రం ఏంటి, జన్మ రాశి ఏంటి, జన్మ లగ్నం ఏంటి, ఈ రాశిలో ఈ ప్రభావం చేత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేసేది మరి జన్మ రాశి అంటారు. అయితే నామరాశి బట్టి చూసుకుంటే 1కి 10 మందికి ఉన్న పేర్లన్నీ చూసుకొని దానికి పేరు బట్టి వచ్చేదాన్ని నామరాశి అంటారు అన్నమాట. జాతక రీత్యా, గోచార రీత్యా. ఎప్పుడైతే ఈ జాతక రీత్యా ఉందో, ఈ జాతక రీత్యా అనేది పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బట్టి వస్తుంది, నామపరంగా వచ్చేదేమో గోచార పరంగా. కాబట్టి ఇది జాతక రీత్యా ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ముందుగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ జాతక చక్రం వేసి, జాతక చక్రంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి, ఇది గోచార పరంగా అన్నమాట. ఈ గోచార పరంగా ఉంది కాబట్టి 10 మందికి కూడా ఒకవేళ జాతకంలో పుట్టినప్పుడు శుక్రుడు బాగాలేకపోతే గోచార పరంగా ఇప్పుడు శుక్రుడు బాగుంటే అన్నిట్లో కూడా యోగదాయకంగా, అనుకూలంగా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ధనపరంగా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, శుక్రుడు బాగాలేకపోతే ఖచ్చితంగా కూడా దంపతుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ వీరికి పుట్టినప్పుడు బాగాలేకపోతే ఇప్పటి వరకు గొడవలు అయ్యి ఇప్పటి నుంచి మారి వీళ్ళకంతా కూడా అనుకూలత సూచిస్తూ ఉంటుంది అనమాట. అట్లా జాతకాన్ని పరిశీలించి క్షుణ్ణంగా అన్నిట్లో కూడా ఎలా అయితే జాతకాన్ని పరిశీలించి అన్ని విధాలుగా తెలియజేస్తారో అప్పుడు వీరికి అన్నిట్లో కూడా ఏదైతే అనుకుంటారో అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. కలుగుతుంది. గృహ సంపాదించిన విషయంలో అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. కాబట్టి అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ధనపరంగా సంపాదన పెరిగి అన్నిట్లో కూడా వృద్ధిలోకి వస్తారనమాట. ఏదైనా సరే కర్కాటక రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక